ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలి. క్యాబేజ్, పచ్చిశనగపప్పు, కరివేపాకు, కారం, ఉప్పు, ఉల్లిపాయలు, పసుపు, కొత్తిమీర, గరం మసాలా, బియ్యం పిండి. ఓకే, సో స్టార్ట్ చేద్దాం అవర్ ప్రిపరేషన్. ఓకే మేడం. సార్ చెప్పండి ఎలా చేయాలి క్యాబేజ్ వడలు. మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఓకే, ఇది నేను ముందుగానే పచ్చిశనగపప్పు గ్రైండ్ చేసి అందులో క్యాబేజ్ వేసి పెట్టాను. ఓకే, అదొక బౌల్లోకి తీసుకోండి. కొద్దిగా పచ్చిశనగపప్పు వేద్దాం. ఓకే, కరివేపాకు, కొద్దిగా కారం, సాల్ట్, ఓకే, ఆనియన్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పసుపు, కొద్దిగా బియ్యం పిండి, కొత్తిమీర, సో సండే స్పెషల్స్ ఏమి ఉంటాయి మీ ఇంట్లో? అన్ని చేస్తానండి. ఇంకా పిల్లలు ఏది అడిగితే సండే ఇంకా మన ఏదో ఒక బిర్యానీ లైక్ ఏదో ఒక స్పెషల్ చికెన్ బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ, పన్నీర్ కర్రీస్ అవి చేస్తాను. స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందామా? ఇంకేంటి విశేషాలు? హాలిడే స్పాట్స్ అన్ని నేను పుణ్యక్షేత్రాలకు ఎక్కువ వెళ్తానండి. పుణ్యక్షేత్రాలుగా? దైవభక్తి ఎక్కువనా మీకు? శివుని భక్తురాలు. శివుడి భక్తురాలు, నైస్, గుడ్ చాయిస్ ఆఫ్ గాడ్. శ్రీశైలం అలా వెళ్తానండి. అవునా? ఇయర్ కి మొత్తానికి బాగానే పుణ్యం కట్టుకున్నట్టున్నారు ఇప్పుడు చాలా తిరిగి. అలా ఏం లేదు అంటే ఇంకా వెళ్ళాలి కదా అని చెప్పేసి వెళ్తాను అంతే. మ్యారేజ్ అయింది కదండి, మ్యారేజ్కి ఉందంటే ఏదైనా వీకెండ్ స్పాట్స్కి వెళ్ళొచ్చు. సో మొత్తానికి ఏమేమి పుణ్యక్షేత్రాలు చూసారు ఇప్పటి వరకు? శ్రీశైలం, తిరుపతి, యాదాద్రి, మరి ఎక్కువ లాంగ్ కాదండి, దగ్గరలో ఏదైతే ఉందో అది. సో ఏం కోరుకుంటారు శివుడికి ఎక్కువ గుడికి వెళ్ళినప్పుడు? అంతా సర్కిల్ బయటకు చెప్పకూడదు, తీరిపోయింటాయి కదా ఇప్పుడు చాలా. తీరని ఉన్నాయా? నైస్. ఏంటి 100 కోట్లు బ్యాంక్? ఏమున్నా ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ బాగుండాలని అంతే. సెంటిమెంట్ తో కొట్టారు. కలిసి ఉంటే కలదు సుఖం. ఇలా చేసుకొని ఇందులో వేసేద్దాం. ఓకే, సో మీకు లైఫ్ లో ఎంజాయ్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? లైఫ్ ఎంజాయ్మెంట్ ఉంటుందండి మ్యారేజ్ అయ్యాక. ఏం లేదు, పిల్లల హ్యాపీనెస్. అప్పుడప్పుడు మూవీస్కి వెళ్తుంటాను అంతే. అంతేనా? సో ఇప్పుడున్న యంగ్ హీరోస్ లో ఎవరు బాగా ఇష్టం? జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఇష్టమా? ఏం నచ్చది కొండలో? బాగుంటాడా చూడ్డానికి? ఓకే, జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ ఇష్టమా? సింప్లిసిటీ ఇస్ ద బెస్ట్ పాలసీ అంటాడు.
అయిపోయిందని తీసేద్దాం. ఓకే, తప్పకుండా. ఆఫ్ చేయనా స్టవ్? మీ ఫేవరెట్ లిప్స్టిక్ కలర్ ఏంటి? పింక్. పింకా? ఎప్పుడు పింకే వాడుతుంటారా ఎక్కువ? ఇక్కడికి వచ్చానని పెట్టాను, ఎప్పుడు పెట్టాను. ఎప్పుడు పెట్టుకోరా? ఎందుకు ఇష్టం లేదా మేకప్ అంటే? మేకప్ అంటే ఏంటంటే కొంచెం నా ఫేస్ చాలా సెన్సిటివ్ అండి. ఇష్టం ఏం లేదు కానీ అది పడదు ఎక్కువ. మేకప్ పడేదా? Dish out చేసేద్దాం. క్యాబేజ్ మసాలా కూడా రెడీ అండి, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే అండి, చూస్తున్నారు కదండి, క్యాబేజ్ మసాలా వడ రెడీ అయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. మీరు ఇలా ఒకసారి తయారీ విధానం చూడండి. క్యాబేజ్ మసాలా వడ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: క్యాబేజ్ తురుము, బియ్యపిండి, కొత్తిమీర, పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కరివేపాకు, గరం మసాలా, కారం. క్యాబేజ్ మసాలా వడ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో క్యాబేజ్, పచ్చిపప్పు మిక్సీ పట్టించిన మిశ్రమం, అలాగే నానబెట్టిన పచ్చిశనగపప్పు, కరివేపాకు, కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, పసుపు, బియ్యపిండి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడలుగా చేసి డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, క్యాబేజ్ మసాలా వడ రెడీ.